నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కాకినాడ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీ కాపు నేతలు భారీ ఎత్తున ఏకమవడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తోటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా, కన్నబాబు లాంటి కాపు దిగ్గజాలంతా ఒకే వేదికపైకి వచ్చి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేయడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ ఇన్సైడ్ స్టోరీ ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ కాకినాడలో ఏమన్నారు? బొత్స సత్యనారాయణ వెంకటపాలెంలో ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఈ పరిణామాలతో ఏపీలో కాపు సామాజిక వర్గం రెండుగా విడిపోయిందా అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం. విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ ఉదంతం తర్వాత సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ప్రచారంపై పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తనను కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. నేను దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ఈ కుల వలయంలో బంధించడం ఎవరితరం కాదని పవన్ స్పష్టం చేశారు. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి నేరస్తులకు కులం కార్డు అనేది కేవలం అధికారాన్ని సంపాదించడానికి ఒక ఆయుధంగా మారిందని, క్రిమినల్స్ కులం వెనుక దాక్కొని సమాజంలో విభజన తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ఓట్లు కోల్పోతామనే భయం లేకుండా శాంతి భద్రతల రక్షణ కోసం నిలబడతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీరు మీ గొంతు తెలియాలి వీళ్ళకి. పవన్ కళ్యాణ్ కాకినాడ కామెంట్స్ వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ కాపు విభాగం అప్రమత్తమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఒక అత్యవసర ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు వైఎస్ఆర్సీపీలోని అత్యంత కీలక కాపు నేతలతో పాటు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా మరియు వంగ గీత వంటి హేమాహేమీలంతా హాజరయ్యారు. ఓటమి తర్వాత ఇంత భారీ స్థాయిలో కాపు నేతలు ఒకే వేదికపైకి రావడం వెనుక తమ సామాజిక వర్గ హక్కుల పరిరక్షణ మరియు రాజ్యాంగ పరిమితులపై నిలదీసే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నేరుగా దాడికి దిగారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేము రౌడీలమా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించిన బొత్స, రాజకీయాల్లో ఎవరికైనా సరే కులం అండదండలు, సామాజిక వర్గ మద్దతు వల్లే సమాజంలో గౌరవం, పదవులు వస్తాయనే నిజాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవారు రౌడీ అనే పదానికి ఆయన కొట్టిస్తూ ఆలోచించేస్తుంది. చెప్పండి, నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా అసలు రాజ్యాంగ పదవులు ఉండడానికి అరువుడా మాట్లాడిన వ్యక్తి? చెప్పండి నాకు. కులాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు తీరా పదవులు దక్కిన తర్వాత నన్ను కులానికి పరిమితం చేయొద్దనడం పవన్ కళ్యాణ్ ద్వంద్వ నీతికి నిదర్శనమంటూ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి కృష్ణ క్రిమినల్ అయితే చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప పోలీస్ కస్టడీలో ప్రాణాలు తీస్తారా అని బొత్స సూటిగా ప్రశ్నించారు. సాయి కృష్ణ క్రిమినల్ అయితే చంపేస్తారా అని నిలదీస్తూ ఈ మొత్తం ఉదంతంపై సత్యాలు బయటికి రావాలంటే తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన సిఐ నాగరాజుపై కేవలం కేసు పెడితే సరిపోదని దీని వెనుక ఉన్న పెద్దల హస్తాన్ని బయటకు తీయాలన్నారు. సమావేశంలో కేవలం నేరాల గురించే కాకుండా సామాజిక వర్గానికి జరిగిన ఆర్థిక లబ్ధిపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని
హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని బొత్స ఆరోపించారు. తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కాపు నేస్తం ద్వారా వేలాది మంది మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తుందని, కాపులపై చూపిస్తున్న వివక్షను క్షేత్రస్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. వెంకటాయపాలెం సమావేశం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను, కాపుకుల వివక్షను ఎదుర్కొనేందుకు విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలలో కూడా మరిన్ని కాపు మహాసభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఒకరికొకరు అండగా ఉంటూ తమ బాధలను పంచుకోవడానికి ఈ వేదికలు అవసరమని చెప్పారు. ఈ వ్యూహం ద్వారా కూటమికి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గ ఓటర్లలో ప్రభుత్వంపై అసంతృప్తి రగల్చాలనేది వైఎస్ఆర్సీపీ సుదీర్ఘ ప్రణాళికగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని విపక్ష వర్గం లేవనెత్తుతున్న ప్రశ్నలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ క్రిమినల్కు కులం లేదంటూ సిద్ధాంతాలు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు పోయేలా ప్రవర్తించిన తీరుపై బొత్స చేసిన విమర్శలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్న బొత్స ప్రకటన రాజ్యాంగబద్ధమైన పౌర హక్కుల పరిరక్షణను డిమాండ్ చేస్తుంది. నేరాన్ని విచారించాల్సింది న్యాయస్థానాలే తప్ప అధికార బలం ఉంది కదా అని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతి చిన్న లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనేది బొత్స సత్యనారాయణ బలంగా వినిపిస్తున్న వాదన. వెంకటాయపాలెం కాపు నేతల ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త రసవత్తర ఘట్టానికి తెరలేపింది. పవన్ కళ్యాణ్ తనను కులాల అతీతంగా చూడాలని కోరుకుంటూ క్షేత్రస్థాయి పరిణామాలపై డిఫెన్స్లో పడగా, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం సాయికృష్ణ కేసులో రాజ్యాంగ ఉల్లంఘనలను, కాపు కార్పొరేషన్ నిధుల వైఫల్యాలను ఎండగడుతూ కూటమి ప్రభుత్వంపై గట్టి సామాజిక మరియు చట్టపరమైన ఒత్తిడిని పెంచడంలో పై చేయి సాధించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించబోయే కాపు సభలకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది? బొత్స సత్యనారాయణ విసిరిన సవాల్పై సిబిఐ విచారణ డిమాండ్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏపీలో మళ్ళీ మొదలైన ఈ సున్నితమైన సామాజిక రాజకీయ పోరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా పంచుకోండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.